నిన్న మొన్నటి దాకా పాల ప్యాకెట్ నుంచి పిప్పర్మెంట్ వరకు ఏది కొన్నా ఫోన్ పేనో గూగుల్ పేనో చేసిన వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇన్నాళ్ళు ఎంత కొన్నా ఎంత పేమెంట్ చేసినా రూపాయి కూడా ఛార్జ్ పడకపోయేది. కానీ 2000 రూపాయల కంటే ఎక్కువ అమౌంట్కు యూపీఐ పేమెంట్స్ చేస్తే ఛార్జీలు వసూలు చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. అయితే ఈ ఛార్జీలు వ్యాపారస్తులు మాత్రమే కట్టాల్సి ఉంటుంది. వినియోగదారుల మీద బర్డెన్ పడదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. పర్సన్ టు పర్సన్ చేసుకునే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎప్పట్లాగా ఫ్రీగా ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తగ్గే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఛార్జీలు వ్యాపారులకి అయినా వస్తువుల రేట్లు పెంచి ఆ ఖర్చును వాళ్ళు భర్తీ చేసుకునే ప్రమాదం ఉంది. దీంతో మళ్ళీ ఆ భారం కామన్ మ్యాన్ మీదనే పడే అవకాశం ఉంది. లేదు, తక్కువ రేటుకు వస్తువులు కావాలంటే క్యాష్తో పేమెంట్ చేయాలని వ్యాపారులు కోరే అవకాశం ఉంది. ఖర్చు తగ్గుతుందని వినియోగదారులు నగదుతోనే చెల్లింపులు చేస్తారని ఈ రంగంలోని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అసలు యూపీఐ పేమెంట్స్కు వ్యాపారులైనా ఛార్జీలు ఎందుకు కట్టాలని ఇంకొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. మినిమం బ్యాలెన్స్ పేరుతోనే కోట్ల రూపాయలను కామన్ మ్యాన్ నుంచి వసూలు చేసుకునే బ్యాంకులు యూపీఐ పేమెంట్స్ను ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.